డేటా స్ట్రక్చర్లో చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్ గురించి చెప్పుకున్నాం. ఈ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్ అనేది మనకి 4 టైప్స్ ఆఫ్ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్ ఉంటాయని తెలుసు. ఏంటవి? ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అండ్ లెవెల్ ఆర్డర్. ఓకే, సో ఈ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి? ఓకేనా? సో ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, నేమ్లోనే ఉంది ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అని. అంటే ఆల్రెడీ మనం ఒక బైనరీ ట్రీ ఉంటే కనుక ఆ బైనరీ ట్రీని ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ కింద ఎలా డ్రా చేస్తామో చెప్పే కాన్సెప్ట్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. అంటే ఒక ఆల్రెడీ మన దగ్గర ఒక ట్రీ ఉంటుంది. ఏంటా ట్రీ? బైనరీ ట్రీ అనమాట. ఈ బైనరీ ట్రీ కాస్త మనం ఏం చేస్తామంటే ఎక్స్టెన్షన్ ఫామ్లో చెప్తాం. ఇలా ఎక్స్టెన్షన్ ఫామ్లో చెప్తే కనుక అంటే ఎక్స్టెండ్ చేసి చూపిస్తాం. అలా చూపిస్తే అలా ఎక్స్టెండ్ చేసి చూపించిన బైనరీ ట్రీని ఏమని పిలుస్తారు అంటే ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇలా ఒక బైనరీ ట్రీ ఉంది అనుకోండి. సో బైనరీ ట్రీ అంటే ఏంటి అని చెప్పుకుంటున్నాం మనం? ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్. అండ్ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే ఈచ్ నోట్ అట్మోస్ట్ 2 నోట్స్ కనుక మెయింటైన్ చేస్తూ ఉంటే దాన్ని బైనరీ ట్రీ అంటాము అని చెప్పుకున్నాం. అంటే ఈచ్ నోట్ అట్మోస్ట్ 2 నోట్స్ అంటే మ్యాక్సిమం 2 ఉండాలి, 2 కన్నా తక్కువ ఉన్నా పర్లేదు. బట్ 2 నోట్స్ ఏ నోట్ మీరు ఆ ట్రీలో తీసుకున్నా సరే 2 నోట్స్ క్రాస్ చేయకుండా ఉంటే అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే బైనరీ ట్రీ అంటాము నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం అంటే ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ గురించి నేర్చుకుంటాం. ఒక బైనరీ ట్రీ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అవ్వాలి అంటే ఆ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అనేది ఎప్పుడు కూడా స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి. ఓకేనా? ఒక బైనరీ ట్రీ అనేది ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అవ్వాలి అంటే మనం ఏ బైనరీ ట్రీకి అయితే ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీని డ్రా చేస్తామో ఆ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ ఎప్పుడు కూడా స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండడం అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏ నోట్ని తీసుకున్నా సరే దానికి కంపల్సరీ 2 చైల్డ్ నోట్స్ ఉండాలి. లాస్ట్ లీఫ్ నోట్ తప్ప రిమైనింగ్ నోట్స్ అన్నిటికీ కూడా. లీఫ్ నోట్ అంటే ఏంటి? ఎటువంటి చైల్డ్ నోట్ లేని నోట్ని లీఫ్ నోట్ అంటాము. ఓకే, ఎటువంటి చైల్డ్ నోట్ లేని లీఫ్ నోట్ అని అన్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ తీసుకున్నాము అనుకోండి, దీనికి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, 3 లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అవ్వాలి అంటే మనం ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ కింద ఏ ట్రీ అయితే డ్రా చేస్తున్నామో అది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి అంటున్నాను. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే లెవెల్ 3 కదా ఉన్నాయి ఈ ట్రీలో. సో లెవెల్ 3లో మనం ఈ లీఫ్ నోట్ ఉండొచ్చు, కానీ ఈ లెవెల్ 3కి ముందు వరకు కూడా మీరు ఏ నోట్ తీసుకున్నా సరే దానికి కంపల్సరీ 2 చైల్డ్ నోట్స్ ఉండాలి. అలా ఉంటేనే దాన్ని ఏమని పిలుస్తామంటే ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అంటాం. మరి ఈ బైనరీ ట్రీకి ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ డ్రా చేయమని చెప్పాను అనుకోండి, ఎలా డ్రా చేస్తామంటే రూట్ నోడ్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. ఓకే, రూట్ నోడ్ని డ్రా చేస్తాం. నేనేం చెప్తాను? ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అయి ఉండాలంటే అది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి. అంటే మనం డ్రా చేసిన ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ ఏదైతే ఉందో అది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ కింద డ్రా చేయాలన్నమాట. అప్పుడే అది ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అవుతుంది. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటి? ఈచ్ నోడ్ కూడా కంపల్సరీ 2 చైల్డ్ నోట్స్ కలిగి ఉండాలి ఎక్సెప్ట్ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ అంటే లాస్ట్ లెవెల్లో ఉన్న నోట్స్ లీఫ్ నోట్స్ అయి ఉండొచ్చు. అంటే దానికి ఎటువంటి చైల్డ్ నోట్ ఉండదు అనమాట. మిగిలిన ఏ లెవెల్లో తీసుకున్నా సరే కంపల్సరీ ఆ నోట్ కంపల్సరీ చైల్డ్ నోట్స్ అనేవి 2 చైల్డ్ నోట్స్ అనేవి ఉండాలి. రూట్ నోట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది కాబట్టి ఓకే. నెక్స్ట్ లెవెల్లో చూసుకున్నారనుకోండి 2 నోట్స్ ఉన్నాయి. సో ఓకే, సో ప్రాబ్లం లేదు. సో 2 నోట్స్ని డ్రా చేసేసాం. నెక్స్ట్ లెవెల్ 2లో చూసుకున్నారనుకోండి, లెవెల్ 2లో చూడండి ఈ లెఫ్ట్ నోట్కి 2 నోట్స్ ఉన్నాయి. సో నో ప్రాబ్లం, లెఫ్ట్ నోట్కి 2 నోట్స్ ఉన్నాయి కాబట్టి డ్రా చేసేసాం. నెక్స్ట్ ఈ రైట్ నోట్కి అసలు నోట్సే లేవు. బట్ నేను ఏం చెప్తున్నాను? ఒక బైనరీ ట్రీని మనం ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీని డ్రా చేయాలి అంటే లాస్ట్ లెవెల్లో ఉన్న నోట్స్ లీఫ్ నోట్స్ కాబట్టి లాస్ట్ అంటే ఇది యాక్చువల్లీ నార్మల్గా బైనరీ ట్రీలో అయితే లీఫ్ నోట్ అని చెప్పవచ్చు. కానీ మనం డ్రా చేసేది ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ కాబట్టి మనకి లాస్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో ఉన్న నోట్స్ లీఫ్ నోట్స్ అయి ఉండాలి తప్ప రిమైనింగ్ ఏ నోట్ తీసుకున్నా సరే కంపల్సరీ ఈచ్ నోట్కి 2 చైల్డ్ నోట్స్ ఉండాలి. మరి దీనికి అసలు చైల్డ్ నోట్సే లేవు కాబట్టి ఏం చేస్తాము అంటే మనం ఎక్స్టర్నల్గా మనం ఒక నోట్స్ని డ్రా చేస్తాం. ఏ నోట్ అయితే లేదో ఆ నోట్స్ని మనం యాడ్ చేస్తాం అనమాట. ఆ యాడ్ చేసిన నోట్స్ కాస్త ఎలా యాడ్ చేయాలి అంటే రెక్టాంగిల్ ఫామ్లో యాడ్ చేయాలి. ఓకేనా? ఇలా సర్కిల్ ఫామ్లో నోట్స్ని యాడ్ చేసి సర్కిల్ ఫామ్లో ఇంటిగ్రేట్ చేస్తాం. బట్ మనం ఏం చేస్తాం? ఒక బైనరీ ట్రీ ఆల్రెడీ ఉన్న బైనరీ ట్రీకి ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీని డ్రా చేస్తున్నాం కాబట్టి ఏవైతే నోట్స్ని యాడ్ చేస్తామో ఆ నోట్స్ని కాస్త రెక్టాంగిల్ మార్క్లో చూపించాలి. ఓకే, సో ఈ లెవెల్లో ఏమైందనమాట? ఇది 0th లెవెల్, ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్. సో సెకండ్ లెవెల్లో మనకు కూడా ఈచ్ నోట్కి 2 నోట్స్ని యాడ్ చేస్తాం. ఇక థర్డ్ లెవెల్లో చూడండి, మరి థర్డ్ లెవెల్కి వచ్చేటప్పటికి
ఈ నోడ్కి లెఫ్ట్ సైడ్ లేదు. ఓకే, సో లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి ఏం చేయాలి, ఈ లెఫ్ట్ సైడ్ నోడ్కి మనం ఒక చైల్డ్ నోడ్ని యాడ్ చేయాలి. రైట్ సైడ్ నోడ్ ఉంది కాబట్టి ఇదిగోండి రైట్ సైడ్ నోడ్ నేను యాస్కి ఉంచేసాను. మరి ఈ నోడ్ని తీసుకున్నాం అనుకోండి, దీనికి కూడా అసలు ఏం లేవు కదా, సో కంపల్సరీ మనం ఏం చేయాలి, నోడ్ని యాడ్ చేయాలి. ఓకే, ఇవి ఆల్రెడీ మనం యాడ్ చేసిన నోడ్స్ కాబట్టి వీటికి మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అని పిలుస్తాం. ఇలా డ్రా చేసిన ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీలో మీరు ఏవైతే రెక్టాంగిల్ మార్క్లో ఇండికేట్ చేస్తూ యాడ్ చేశారో వాటిని ఏమని పిలుస్తారు అంటే ఎక్స్టర్నల్ నోడ్స్ అని పిలుస్తాం. ఏవైతే ఆల్రెడీ మనకి బైనరీ ట్రీలో నోడ్స్ ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తాం అంటే ఇంటర్నల్ నోడ్స్ అని పిలుస్తాం. ఓకేనా, సో ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే నోట్స్ తీసుకుంటున్నామో ఆ నోట్ కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ నోట్కి కూడా 2 చైల్డ్ నోట్స్ అనేవి ఉండాలి. అలా లేకపోతే కనుక ఏం చేస్తామంటే ఏ చైల్డ్ నోట్ లేదు, లెఫ్ట్లో లేకపోతే లెఫ్ట్ యాడ్ చేస్తాం, రైట్లో లేకపోతే రైట్ యాడ్ చేస్తాం. అసలు లెఫ్ట్ రైట్ 2 చైల్డ్స్ లేవు అంటే కనుక ఏం చేస్తాం, ఆ లెవెల్ వరకు అంటే ఎక్స్టర్నల్ నోడ్ లీఫ్ నోడ్ లెవెల్ వరకు కూడా మిడిల్లో ఎక్కడ ఏ చైల్డ్ నోడ్ లేకపోయినా సరే దానికి నోట్స్ అనేవి యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడే మనకి నోట్స్ లేవు కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తాం. మరి నెక్స్ట్ లెవెల్ థర్డ్ లెవెల్ ఉంది కదా, ఈ థర్డ్ లెవెల్ వరకు అన్ని లీఫ్ నోట్స్ ఉండాలి కదా, అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఎక్స్టర్నల్ నోడ్ని యాడ్ చేస్తాం. ఎక్స్టర్నల్ నోడ్ని యాడ్ చేసిన తర్వాత దీనికి మనం చూపించాల్సిన అవసరం ఉండదు. సో ఈచ్ నోడ్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏమైంది, ప్రతి నోడ్కి కూడా మనకి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి అంటే మనం ఏం చేసాం, ఆల్రెడీ ఉన్న బైనరీ ట్రీకి ఏ చైల్డ్ నోడ్ అయితే లేదో దానికి మాత్రం మనం ఏం చేసాం, ఎక్స్టర్నల్ నోడ్స్ని యాడ్ చేసాం. ఇలా డ్రా చేసిన నోడ్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అని పిలుస్తాం. అంటే ఆల్రెడీ ఒక బైనరీ ట్రీ ఉంటుంది, దాన్ని కాస్త మనం ఏం చేస్తాం అన్నమాట, నోడ్స్ని యాడ్ చేసి ఎక్స్టెండ్ చేస్తాం. ఇలా నోడ్స్ని యాడ్ చేసి ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఆ నోడ్ కాస్త ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే రెక్టాంగిల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ తర్వాత హీప్ ట్రీ. ఓకే, హీప్ ట్రీ. సో ఒక ట్రీ హీప్ ట్రీ అవ్వాలి అంటే అది కంపల్సరీ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి. కాకపోతే అంటే స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి. ఆ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటి, ఈచ్ నోడ్ కంపల్సరీ 2 చైల్డ్ నోడ్స్ని మెయింటైన్ చేయాలి. ఎక్కడ ఎక్సెప్ట్ లీఫ్ నోడ్ తప్ప మిగిలిన నోడ్స్ అన్నీ కూడా 2 నోడ్స్ని మెయింటైన్ చేయాలి. సో ఒక ట్రీ అనేది హీప్ ట్రీ ఎప్పుడు అవుతుంది అంటే ఆ హీప్ ట్రీ అనేది కంపల్సరీ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం అది 2 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఆ 2 ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఏ పేరెంట్ నోడ్ మీరు తీసుకున్నా సరే ఆ పేరెంట్ నోడ్ అనేది చైల్డ్ నోడ్ కన్నా కూడా పెద్దదై ఉండాలి. ఓకేనా, ఒక హీప్ ట్రీ ఒక ట్రీ అనేది హీప్ ట్రీ అవ్వాలి అంటే అది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే ఏ నోడ్ని తీసుకున్నా సరే ఆ నోడ్కి కంపల్సరీ 2 చైల్డ్ నోడ్స్ ఉండాలి. ఓకే, అది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అవుతూ 2 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే పేరెంట్ నోడ్ అనేది ఇన్ కేస్ మీరు కన్సిడర్ చేస్తే ఆ పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్లో ఉన్న వాల్యూ కన్నా కూడా పెద్దదై ఉండాలి. లేదా పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్ వాల్యూలో ఉన్న వాల్యూ కన్నా చిన్నదై ఉండాలి. ఈ 2 కండిషన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవుతూ ఉండాలి. ఇప్పుడు పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్ కన్నా పెద్దది ఉండాలి అని అన్నాను చూడండి. ఈ ఫార్ములాని ఫాలో అవుతూ మనం హీప్ ట్రీని ఫామ్ చేస్తే కనుక దీన్ని మ్యాక్సిమం హీప్ ట్రీ అంటాం. ఓకేనా, అదేవిధంగా పేరెంట్ నోడ్ అనేది చైల్డ్ నోడ్ కన్నా చిన్నది అయ్యేటట్టుగా మనం ఫామ్ చేస్తే కనుక దాన్ని మినిమం హీప్ ట్రీ అంటాం. ఓకే, మ్యాక్సిమం హీప్ ట్రీ, మినిమం హీప్ ట్రీ. ఒక ట్రీ అనేది హీప్ ట్రీ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే ఏం చెప్తున్నాను నేను, ఈచ్ నోడ్ కూడా ప్రతి నోడ్ ఎక్సెప్ట్ లీఫ్ నోడ్ మిగిలిన ఏ నోడ్ తీసుకున్నా సరే దానికి 2 చైల్డ్ నోడ్స్ అనేవి ఉండాలి. ఆ రూల్ని ఫాలో అవుతూ అంటే ఆ ట్రీ అనేది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అవుతూ అయితే పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్ కన్నా ఎక్కువ ఉండాలి. ఈ రూల్ని ఫాలో అవుతూ ఫామ్ చేసిన హీప్ ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే మ్యాక్సిమం హీప్ ట్రీ అని పిలుస్తాం. లేదా పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ
దాని చైల్డ్ నోడ్లో ఉన్న వాల్యూస్ కన్నా కూడా తక్కువగా ఉండాలి. ఈ రూల్ని ఫాలో అవుతూ మనం ఫామ్ చేసిన హీప్ ట్రీని ఏమని పిలుస్తాం అంటే మినిమం హీప్ ట్రీ అని పిలుస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ నేను రూట్ వాల్యూ 95 అని తీసుకున్నాను. ఓకేనా, సో ఇప్పుడు నేనేం ఫామ్ చేస్తున్నాను అంటే మ్యాక్సిమం హీప్ ట్రీని ఫామ్ చేస్తున్నాను అనుకోండి. నేను హీప్ ట్రీని ఫామ్ చేస్తున్నాను. అలా ఫామ్ చేసే హీప్ ట్రీ కాస్త ఏ టైప్ ఆఫ్ హీప్ ట్రీ అంటే మ్యాక్సిమం హీప్ ట్రీని ఫామ్ చేస్తున్నాను. సో నేను రూట్లో ఉన్న వాల్యూ ఎంత తీసుకున్నాను, 95 తీసుకున్నాను. మ్యాక్సిమం హీప్ ట్రీ అవ్వాలంటే ఏ రూల్ని ఫాలో అవ్వాలి, పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ అనేది చైల్డ్ నోడ్లో ఉన్న వాల్యూ కన్నా ఎప్పుడు ఎక్కువగా ఉండాలి. సో ఇక్కడ నేను 2 చైల్డ్ నోడ్స్ డ్రా చేశాను అనుకోండి, వీటిలో ఉన్న వాల్యూస్ ఎప్పుడు కూడా పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ కన్నా ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. సో తక్కువగా ఉండాలంటే 95 కన్నా తక్కువ ఉండాలి. సో నేను ఇక్కడ 80, 75 ఇచ్చాను. సో 95 కన్నా 80, 75 తక్కువగానే ఉన్నాయిగా. సో నెక్స్ట్ దీనికి నేను ఇంకొక 2 చైల్డ్ నోడ్స్ డ్రా చేశాను. ఈ 2 చైల్డ్ నోడ్స్కి డ్రా చేసినప్పుడు మనం ఫామ్ చేసే ట్రీ కాస్త ఏంటి, మ్యాక్సిమం హీప్ ట్రీ. సో కంపల్సరీ వీటిలో ఉన్న వాల్యూస్ దీనికన్నా ఏమై ఉండాలి, తక్కువై ఉండాలి. సో సపోజ్ నేను 60, 70 ఇలా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇది 75 ఉంది కదా. సో దీనికి 2 చైల్డ్ నోడ్స్ ఉంటే కనుక ఈ 2 చైల్డ్ నోడ్స్లో ఉన్న వాల్యూస్ కూడా దీనికన్నా తక్కువ ఉండాలి. సో 50, 55. ఓకే, సపోజ్ ఈ ట్రీ చూసుకున్నారనుకోండి, ఇది పేరెంట్ నోడ్, ఇది రూట్ నోడ్. ఈ రూట్ నోడ్ దేనికి పేరెంట్ నోడ్, ఈ 2 నోడ్స్కి పేరెంట్ నోడ్. సో ఈ 2 నోడ్స్ని కంపేర్ చేస్తే ఇందులో 80 ఉంది, ఇందులో 75 ఉంది. సో 80, 75 కన్నా 95 పెద్దది. నెక్స్ట్ 18 చూసుకున్నారనుకోండి, 18 చూస్తే 60, 70 కన్నా కూడా 80 అనేది పెద్దది. నెక్స్ట్ 75 చూస్తే 50, 55 కన్నా కూడా 75 పెద్దది. అండ్ ఈ 95 చూస్తే వీటి చైల్డ్ నోడ్స్ అన్నింటికన్నా కూడా 95 పెద్దది. 80 చూస్తే వీటన్ని ఈ చైల్డ్ నోడ్స్ అన్నింటికన్నా 80 పెద్దది. ఓకే, సో 75 వీటన్నిటికన్నా పెద్దది. సో ఇలా రూల్ని ఫాలో అవుతూ, ఈ రూల్ని ఫాలో అవుతూ మనం కనుక ఫామ్ చేస్తే ఒక ట్రీని, దీన్ని మ్యాక్సిమం హీప్ ట్రీ అంటారు. ఓకే, అట్ ది సేమ్ టైం మనం హీప్ ట్రీని మినిమం హీప్ ట్రీ కింద కూడా మనం ఫామ్ చేయొచ్చు. మినిమం హీప్ ట్రీ కింద మనం ఒక ట్రీని ఫామ్ చేయాలి అంటే ఏ రూల్ ఫాలో అవ్వాలని చెప్తాను, పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్లో ఉన్న వాల్యూ కన్నా తక్కువగా ఉండాలి. సో నేను ఒక పేరెంట్ నోడ్లో ఒక వాల్యూ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 50 తీసుకున్నాను. ఓకేనా, నేను ఫామ్ చేసే ట్రీ కాస్త ఇప్పుడు ఏంటి, మినిమం హీప్ ట్రీని ఫామ్ చేస్తున్నాను. సో దీనికి చైల్డ్ నోడ్స్ ఉన్నాయి అనుకోండి, కంపల్సరీ మనం మినిమం హీప్ ట్రీని ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఈ పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ కన్నా కూడా ఈ చైల్డ్ నోడ్స్లో ఉన్న వాల్యూస్ ఎప్పుడు ఎలా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. కాబట్టి 55, 60. ఓకే, నెక్స్ట్ దీనికి చైల్డ్ నోడ్స్ నేను డ్రా చేస్తాను అనుకోండి, కంపల్సరీ 55 కన్నా ఎక్కువ ఉండాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, 70 అండ్ 75. దీనికి చైల్డ్ నోడ్స్ డ్రా చేస్తాను అనుకోండి, దీనికన్నా ఎక్కువ ఉండాలి కదా. సో 77, 80. సో ఈ నోట్ని తీసుకున్నాం అనుకోండి, ఈ చైల్డ్ నోట్స్ కన్నా వాల్యూ కన్నా ఇది తక్కువ ఉంది. ఈ నోట్ని తీసుకుంటే వీటికన్నా తక్కువ ఉంది. ఈ నోట్ని తీసుకుంటే దాని చైల్డ్ నోట్స్లో ఉన్న వాల్యూస్ కన్నా తక్కువ ఉంది. అండ్ ఈ నోట్ తీసుకుంటే ఇవన్నీ చైల్డ్ నోట్స్ అని అనుకుంటే వాటన్నింటికన్నా కూడా ఈ వాల్యూ తక్కువగానే ఉంది. సో ఇలా ఫామ్ చేస్తే కనుక ఇటువంటి ట్రీని ఏమని పిలుస్తామంటే మినిమం హీప్ ట్రీ అని పిలుస్తాం. సో ఒక బైనరీ ట్రీ అనేది ఒక హీప్ ట్రీని మనం ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక కండిషన్ మాత్రం ఫాలో అవ్వాలి అని చెప్పారు. ఏంటది, స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అవ్వలేదు అనుకోండి, ఇదిగోండి స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అవ్వలేదంటే ఏంటి, ఇదిగోండి ఇక్కడ నేను ఏం చేశాను, 75ని లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ నోట్ పెట్టాను కానీ రైట్ నోట్ పెట్టలేదు. ఈ నోట్ ఏమైంది, ఈ ట్రీ ఏమైంది, బైనరీ ట్రీ అయింది. కానీ మన ఈ ట్రీ ఫామ్ చేయాలంటే కంపల్సరీ ఏమై ఉండాలి, అది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి. రైట్ సైడ్ నోట్ లేదనుకోండి, అది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అవ్వదు. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటే ఈచ్ నోట్ కంపల్సరీ ఎక్సెప్ట్ లీఫ్ నోట్, ప్రతి నోట్కి కూడా 2 చైల్డ్ నోట్స్ ఉండాలి. లీఫ్ నోట్స్ అంటే ఇవి కదా లాస్ట్లో ఏవైతే ఉన్నాయో అవి. సో కంపల్సరీ దీనికి కూడా చైల్డ్ నోట్ అనేది ఉండాలి. ఇలా ఉంటే స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అవుతుంది. ఇటువంటి స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీని మనం హీప్ ట్రీ కింద ఫామ్ చేయొచ్చు అంటే 2 టైప్స్లో ఫామ్ చేయొచ్చు. అది మ్యాక్సిమం హీప్ ట్రీ అండ్ మినిమం హీప్ ట్రీ. మ్యాక్సిమం హీప్ ట్రీ అంటే ఏంటన్నమాట, ఏ పేరెంట్ నోడ్ అయినా తీసుకున్నారు అంటే దాని చైల్డ్ నోడ్లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తే ఆ చైల్డ్ నోడ్లో ఉన్న వాల్యూస్ కన్నా పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ ఎక్కువగా ఉంటే కనుక దాన్ని మ్యాక్సిమం హీప్ ట్రీ అంటాం. అలా కాకుండా పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్స్లో ఉన్న వాల్యూస్ కన్నా కూడా తక్కువగా ఉండేటట్టుగా ఫామ్ చేస్తే దాన్ని మినిమం హీప్ ట్రీ అంటాం. దీన్ని అరేలో రిప్రజెంట్ చేయాలి అనుకోండి, అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని మనకు తెలుసు, 0 నుంచి స్టార్ట్ అవుతుందని తెలుసు. 0, 1, 2, 3, 4, 5, 6. సో స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం, రూట్ నోడ్ నుండి స్టార్ట్ అవుతాం.
సో 95. నెక్స్ట్ నేను ఏం చెప్పాను, ఎప్పుడు కూడా నార్మల్ ఒక బైనరీని ట్రావెల్స్ చేస్తున్నాము అంటే కంపల్సరీ లెఫ్ట్ సైడ్కి వెళ్తాము. సో లెఫ్ట్ సైడ్ ఏముంది 8 ఉంది. ఆ 80 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నోట్లో ఉన్న వాల్యూస్ కంప్లీట్ అయిపోవాలి. లెఫ్ట్ సైడ్ అయిపోయింది అంటే నెక్స్ట్ ఏంటి దాని యొక్క రైట్ సైడ్. సో ఈ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్కి వచ్చాం. నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు 4 చైల్డ్స్ ఉన్నాయి. ఓకే 4 నోట్స్ ఉన్నాయి. బట్ ఈ 4 నోట్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే లెఫ్ట్ చైల్డ్ యొక్క లెఫ్ట్ నోట్ యొక్క చైల్డ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లెఫ్ట్ నోట్లో మరలా 2 నోట్స్ ఉన్నాయి. మరలా లెఫ్ట్ నోట్లో 2 నోట్స్ ఉన్నప్పుడు మరలా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, ఈ లెఫ్ట్ నోట్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో 80 లెఫ్ట్ సైడ్ ఏముంది 60 ఉంది. సో నెక్స్ట్ 60, దాని తర్వాత 70. ఇప్పుడు రైట్ సైడ్కి వస్తాం. మరలా రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్ నోట్కి ఇవ్వాలి. సో 50, 55. ఇది మనం ఫామ్ చేసిన హీప్ ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఎరేగా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సేమ్ ఈ మినిమం హీప్ ట్రీని కూడా ఎరేగా రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఫస్ట్ 50 వస్తుంది, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ నోడ్ 55, దాని తర్వాత రైట్ సైడ్ నోడ్ 60, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ నోడ్ యొక్క లెఫ్ట్ పార్ట్లో ఏముందో అది ఏంటి 70, దాని తర్వాత 75. నెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్లో ఉన్న లెఫ్ట్ సైడ్ నోడ్ ఏంటది 77, నెక్స్ట్ 80. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే హీప్ ట్రీ. సో హీప్ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ట్రీ అనేది హీప్ ట్రీ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి. అలా ఫామ్ చేసిన స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీని మనం హీప్ ట్రీ చేయాలి అంటే కనుక అది 2 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఆ 2 ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పేరెంట్ నోడ్ తీసుకున్నా సరే దాని చైల్డ్ నోడ్ కన్నా కూడా ఎక్కువగా ఉండాలి. అలా ఉంటే దాన్ని మ్యాక్సిమం హీప్ ట్రీ అంటాం. అలా కాకుండా ఏ పేరెంట్ నోడ్ తీసుకున్నా దాని చైల్డ్ నోడ్ కన్నా తక్కువగా ఉంటే కనుక దాన్ని మినిమం హీప్ ట్రీ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హీప్ ట్రీ. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, థ్రెడెడ్ బైనరీ ట్రీ. థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఓకేనా, హీప్ ట్రీ అంటే ఏంటో చూసాం, ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటో చూసాం. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే థ్రెడెడ్ బైనరీ ట్రీ. సో థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఒక బైనరీ ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఒక బైనరీ ట్రీ తీసుకున్నాం, ఈ ఇక్కడ డ్రా చేద్దాం, ఈ ఇలా ఒక నేమ్ తీసుకుందాం, ఇలా ఒక బైనరీ ట్రీ ఉందనుకోండి. ఈ బైనరీ ట్రీకి మనం థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం ఒక బైనరీ ట్రీని లింక్డ్ లిస్ట్లో చూపించాలి అంటే ఎలా చూపిస్తామో నేర్చుకున్నాం. ఎలా చూపిస్తాం, సో ఒక బైనరీ ట్రీని లింక్డ్ లిస్ట్లో చూపించాలి అంటే బైనరీ ట్రీని మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ ఈ బైనరీ ట్రీలో బైనరీ ట్రీని 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఎరే యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు, లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు. లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ నోడ్స్. నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. నోడ్ అంటే ఏంటి, అందులో డేటా పార్ట్ ఉంటుంది, అడ్రస్ పార్ట్ ఉంటుంది. సో ఈ అనే నోడ్ మనం లింక్డ్ లిస్ట్లో చూపించాము అనుకోండి, ఇదిగోండి ఈ అనేది డేటా పార్ట్ అనమాట. దీనికి లెఫ్ట్ సైడ్ ఒక అడ్రస్, రైట్ సైడ్ ఒక అడ్రస్ ఉంది. లాస్ట్ క్లాస్లో ఇలానేగా ఒక ట్రీని లింక్డ్ లిస్ట్లో చూపించాం, రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఏ ట్రీ ఏ నోడ్ ఉంది, సి అనేది ఉంది, అది ఈకి లెఫ్ట్ సైడ్ ఉంది. నెక్స్ట్ ఏ నోడ్ ఉంది, జీ అనేది ఉంది, అది ఈకి రైట్ సైడ్ ఉంది. సో అలా డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏ నోడ్ ఉంది, ఏ అనేది సికి లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇదిగోండి లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తాం. నెక్స్ట్ డి నోడ్ ఉంది, డి అనేది సికి రైట్ సైడ్ ఉంది. ఇదిగోండి రైట్ సైడ్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ నోడ్ ఉంది, ఎఫ్ జీకి లెఫ్ట్ సైడ్ ఉంది. హెచ్ నోడ్ ఉంది, హెచ్ జీకి రైట్ సైడ్ ఉంది. నెక్స్ట్ బి ఉంది, బి అనేది ఏం చేసాం, ఎక్కడ డ్రా చేసాం, ఏకి రైట్ సైడ్ డ్రా చేసాం. ఇంతైతే లాస్ట్ క్లాస్లో మనం రిప్రజెంట్ చేసింది. సో ఈకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ యొక్క అడ్రస్ పార్ట్లో దేని యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అంటే సి యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అని నేర్చుకున్నాం. అదేవిధంగా రైట్ సైడ్ పార్ట్లో దేని యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతూ ఉంటుందంటే జీ యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అని నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ సికి లెఫ్ట్ సైడ్ పార్ట్లో దేని యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది అంటే ఏ యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది. రైట్ సైడ్ పార్ట్లో దేని యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది అంటే డి యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుంది. సేమ్ జీ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్లో
ఈ యొక్క అడ్రస్ ఎఫ్ యొక్క అడ్రస్, రైట్ సైడ్ పార్ట్ లో జి యొక్క హెచ్ యొక్క అడ్రస్. ఓకే, మరి హెచ్ యొక్క లెఫ్ట్ పార్ట్ లో నోడ్ ఉందా? లేదు. రైట్ పార్ట్ లో ఏముంది? బి అనేది ఉంది. సో రైట్ సైడ్ లో బి. నెక్స్ట్ బికి లెఫ్ట్ సైడ్ లేదు, రైట్ సైడ్ లేదు. ఇలా ఉంటే లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఏం చెప్పాను నేను? ఏ పార్ట్ లో అయితే నోడ్ లేదో ఆ పార్ట్ లో అన్ని ప్లేసుల్లో కూడా అంటే ఆ అడ్రస్ పార్ట్ లో కాస్త నల్ వాల్యూస్ ప్లేస్ అవుతాయి అని నేర్చుకున్నాం మనం. ఓకే, నార్మల్ గా ఒక బైనరీ లింక్ లిస్ట్ చూపించాలి అంటే కనుక ఇలా ఫామ్ చేసుకుంటాము, ఇలా రిప్రజెంట్ చేస్తామని చెప్పాం. మరి ఇలా ఒక నోడ్ లో అడ్రస్ పార్ట్ లో ఎటువంటివి లేనప్పుడు అంటే నెక్స్ట్ ఆ నోడ్ కి ఎటువంటి నోడ్ లేనప్పుడు, లెఫ్ట్ నోడ్ కానీ రైట్ నోడ్ కానీ లేనప్పుడు నల్ వాల్యూస్ ప్లేస్ అవుతాయి. ఈ విధంగా మనం లింక్డ్ లిస్ట్ లో రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, కాకపోతే ఎప్పుడైతే మనం నల్ వాల్యూస్ ని ప్లేస్ చేస్తున్నామో నెక్స్ట్ ఏ నోడ్ లేనప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇటువంటి మెమరీ వేస్టేజ్ అనేది జరగకుండా మనం ఏం చేస్తాము అంటే ఈ ట్రీని థ్రెడెడ్ బైనరీ ట్రీలో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. థ్రెడెడ్ బైనరీ ట్రీలో ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మెమరీ వేస్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇందుకే థ్రెడెడ్ బైనరీ ట్రీలో రిప్రజెంట్ ఎలా చేస్తాము అంటే మనం ఏదైతే ఒక ట్రీ తీసుకున్నామో ఆ ట్రీని థ్రెడెడ్ బైనరీ ట్రీలో రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రీకి ఇన్ ఆర్డర్ రాయాలి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఒక ట్రీ యొక్క బైనరీ ట్రీ యొక్క ట్రావర్సింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాం. ఆ ట్రీ యొక్క బైనరీ ట్రీ యొక్క ట్రావర్సింగ్ టెక్నిక్స్ ఏమేమి ఉంటాయంటే ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అండ్ లెవెల్ ఆర్డర్ ఉంటాయి అని నేర్చుకున్నాం. ఇలా ఆర్డర్స్ లో మనం ఒక ట్రీని థ్రెడెడ్ బైనరీ ట్రీ కింద రిప్రజెంట్ చేయాలి. దేనికోసం థ్రెడెడ్ బైనరీ ట్రీ కింద రిప్రజెంట్ చేయాలి అంటే మనకి నార్మల్ గా ఒక ట్రీని లింక్డ్ లిస్ట్ లో చూపించినప్పుడు ఆ ఏ నోడ్ కైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్న నోడ్స్ లేవో అంటే ఏ నోడ్ కైతే చైల్డ్ నోడ్స్ లేవో ఆ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ లో, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ పార్ట్ లో, లేదు రెండు నోడ్స్ లేవు అనుకోండి రెండు అడ్రస్ పార్ట్ లో కూడా ఏముంటుంది అంటే నల్ వాల్యూస్ ప్లేస్ అయిపోతాయి. ఇలా నల్ వాల్యూస్ ప్లేస్ అవడం వల్ల ఏమవుతుంది? ఇవేంటివి? అడ్రస్ పార్ట్ లో ఎప్పుడైతే ఈ అడ్రస్ లో నల్ వాల్యూస్ ప్లేస్ అయ్యాయో మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. ఇలా మెమరీ వేస్టేజ్ అనేది జరగకుండా ఉండాలి అంటే కనుక ఈ ట్రీని మనం థ్రెడెడ్ బైనరీ ట్రీ కింద ఫామ్ చేస్తాం. ఇలా థ్రెడెడ్ బైనరీ ట్రీ కింద ఫామ్ చేయాలి అంటే నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రీకి మనం ఇన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఇన్ ఆర్డర్ ని రాసుకోవాలి. ఓకే, మనకి ట్రావర్సింగ్ టెక్నిక్స్ లో 4 టైప్స్ ఆఫ్ ఆర్డర్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్ లో మనం ఏది ఫాలో అవ్వాలి థ్రెడెడ్ బైనరీ ట్రీకి అంటే ఇన్ ఆర్డర్ ని ఫాలో అవ్వాలి. ఇన్ ఆర్డర్ ప్రకారం మనం ఒక రూల్ ఫాలో అవుతుందని నేర్చుకున్నాం. ఆ రూల్ ఏంటి? లెఫ్ట్, రూట్, రైట్. ఈ రూల్ ఫాలో అవుతూ ఇన్ ఆర్డర్ ని మనం ట్రావర్స్ చేస్తాం. ఇన్ ఆర్డర్ లో ఒక ట్రీని ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ ని ట్రావర్స్ చేస్తామని నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి? లెఫ్ట్ నోడ్. లెఫ్ట్ నోడ్ అంటే ఏమవుతుంది? ఈకి లెఫ్ట్ నోడ్ సి వచ్చింది, బట్ సికి ఇంకొక లెఫ్ట్ నోడ్ ఉంది ఏ. ఇన్ ఆర్డర్ ప్రకారం ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది అని చెప్పుకున్నాం. ఓకే, ఇక ఏకి లెఫ్ట్ పార్ట్ లేదు. ఓకే, మరి బ్యాక్ వెళ్ళే ముందు ఏం కంప్లీట్ చేయాలి కాబట్టి ఏకి రైట్ పార్ట్ లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ బి. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము? సికి వచ్చాము. సికి వచ్చినప్పుడు సికి రైట్ సైడ్ పార్ట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ లెఫ్ట్ కాబట్టి ఏమైంది? సి. నెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్ లో ఏముంది? డి. నెక్స్ట్ ఈ. నెక్స్ట్ ఎఫ్. నెక్స్ట్ హెచ్. ఇన్ ఆర్డర్ ప్రకారం ఏమొస్తుంది అంటే ABCDEF G H. ఇన్ ఆర్డర్ ప్రకారం ఈ విధంగా ప్రింట్ అవుతుంది అని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఇన్ ఆర్డర్ ట్రావర్సింగ్ టెక్నిక్ గురించి నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకున్నాం. ఓకే కదా? సో ఇప్పుడు మనం ఏ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం? ఒక ట్రీని థ్రెడెడ్ బైనరీ ట్రీ కింద ఎలా ఫామ్ చేయాలి. ఎందుకోసం ఫామ్ చేయాలంటే మెమరీ వేస్టేజ్ అనేది జరగకుండా ఉండాలి అంటే ఒక ట్రీని థ్రెడెడ్ బైనరీ ట్రీ కింద చూపిస్తాం. ఎలా మెమరీ వేస్టేజ్ జరగకుండా ఉంటుంది అనేది నెక్స్ట్ ఫామ్ చేసిన తర్వాత చూద్దాం. ఇలా ఇన్ ఆర్డర్ ఒక ట్రీని థ్రెడెడ్ బైనరీ ట్రీ కింద చూపించాలి అంటే ఫస్ట్ దానికి ఇన్ ఆర్డర్ రాయాలి అని చెప్తాను. సో ఇన్ ఆర్డర్ నేను ఈ ట్రీకి ఇన్ ఆర్డర్ లో రాస్తే ఆ నోడ్స్ యొక్క ట్రావర్సింగ్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి ఎలా ట్రావర్స్ అవుతుందంటే ఫస్ట్ ఏ నోడ్ ట్రావర్స్ విజిట్ అవుతుంది, దాని తర్వాత బి, దాని తర్వాత సి, దాని తర్వాత డి, తర్వాత ఈ, తర్వాత ఎఫ్, తర్వాత జి, తర్వాత హెచ్. ఈ విధంగా ట్రావర్స్ అవుతాయి అని తెలుసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్ ఆర్డర్ రాస్తాను. ఇప్పుడు మనం థ్రెడెడ్ బైనరీ ట్రీ ఫామ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే మనకి ఏ నోడ్కైతే లెఫ్ట్ సైడ్ చైల్డ్ నోడ్ లేదో ఆ నోడ్కి మనం ఏం చేయాలి అంటే దీన్ని ఈ నోడ్ యొక్క సపోజ్ బి అనే నోడ్ ఉంది అనుకోండి, బి అనే నోడ్కి ప్రెడిసర్ నోడ్ ఏది అంటే ఈ లెఫ్ట్ లో ఏదైతే ఉందో దీన్ని బి అనే నోడ్కి ప్రెడిసర్ నోడ్ అంటాం.
ఓకే, ఈ బి అనే నోడ్కి రైట్ సైడ్ ఏదైతే నోడ్ ఉందో దాన్ని బి అనే నోడ్కి సక్సెసర్ నోడ్ అంటారు. ఓకేనా, ప్రెడిసర్ నోడ్ అంటే ఈ లెఫ్ట్ పార్ట్ లో ఉన్నది, సక్సెసర్ నోడ్ అంటే ఆ నోడ్ యొక్క రైట్ సైడ్ పార్ట్ లో ఉంది. మరి పార్ట్ లో ఉండడం అంటే మీనింగ్ ఏంటంటే ముందుగా ఇనార్డర్ రాయాలి. ఇనార్డర్ లో ఉన్న ఒక నోడ్ యొక్క లెఫ్ట్ పార్ట్ ని ఆ నోడ్ యొక్క ప్రెడిసర్ అంటాం, ఆ నోడ్ యొక్క రైట్ పార్ట్ ని ఆ నోడ్ యొక్క సక్సెసర్ అంటాం. ఓకే, సో ఇందుకు ఇది దేనికోసము అంటే మనకి ఏ నోడ్ లో అయితే ఐ మీన్ లెఫ్ట్ సైడ్ పార్ట్ కానీ రైట్ సైడ్ పార్ట్ కానీ చైల్డ్ నోడ్స్ లేవు అంటే ఆ మెమరీ అనేది అడ్రస్ పార్ట్ అనేది ఎంటీగా ఉందో ఆ పార్ట్ లో ఏం చేయాలి అంటే లెఫ్ట్ సైడ్ అయితే ఆ నోడ్ యొక్క ప్రెడిసర్ రాయాలి, రైట్ సైడ్ అయితే ఆ నోడ్ యొక్క సక్సెసర్ రాయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఏ అనే నోడ్కి ఏముంది లెఫ్ట్ సైడ్ లేదు. ఓకే కదా, కానీ ఏ అనే నోడ్కి లెఫ్ట్ సైడ్ లేదు అంటే నేను వెంటనే ఏం చెప్తున్నాను, లెఫ్ట్ సైడ్ పార్ట్ లేకపోతే దాని యొక్క ప్రెడిసర్ని రాయాలి. మరి ఏ అనే నోడ్ అనేది స్టార్టింగ్ నోడ్ అయింది, దీనికి ప్రెడిసర్ అనేది ఉందా, దీని ముందు నోడ్ అనేది లేదు. ఇలా ఫస్ట్ దానికి ఫ్రంట్ ప్రెడిసర్ నోడ్ లేకపోతే మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక హెడ్ నోడ్ అనేది తీసుకుంటాం. ఇది హెడ్ నోడ్ అన్నమాట. ఈ హెడ్ నోడ్కి ఈ లెఫ్ట్ సైడ్ అన్ని కూడా దేని జాయిన్ చేస్తామంటే ఈ రూట్ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు ఏదైతే ఉందో రూట్ నోడ్ యొక్క లెఫ్ట్ పార్ట్ ఏముంది, ఇది ఉంది. ఈ లెఫ్ట్ పార్ట్ లో ఏ నోడ్ అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఐ మీన్ నోడ్ లేదో ఐ మీన్ ప్రెడిసర్ నోడ్ లేదు. నోడ్ లేకపోవడం అంటే మీనింగ్ ఏంటి, ఏదో ఒక ప్రెడిసర్ నోడ్ ఉంటుంది, ఒక్కొక్క నోడ్కి ప్రెడిసర్ నోడ్ ఉండదు. ఏ నోడ్కి అయితే ప్రెడిసర్ నోడ్ లేదో ఆ నోడ్ని కాస్త మనం దేనికి కనెక్ట్ చేస్తాము అంటే ఈ హెడ్ నోడ్ యొక్క లెఫ్ట్ పార్ట్కి కనెక్ట్ చేస్తాం. ఓకేనా, ఏం చెప్తున్నాను నేను, ఇక్కడ ఏ అనే నోడ్ యొక్క లెఫ్ట్ పార్ట్ లో అడ్రస్ అనేది ఎంటీగా ఉంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, యాజ్ పర్ రూల్ థ్రెడెడ్ బైనరీ ట్రీని ఫామ్ చేయాలంటే ఈ ఏ అనే నోడ్కి ప్రెడిసర్ నోడ్ ఏదో చూసుకోవాలి. ఏ అనే నోడ్కి ప్రెడిసర్ నోడ్ అంటే ఏం చెప్తున్నాను నేను, ఒక నోడ్కి ప్రెడిసర్ నోడ్ అని దేని అంటాము అంటే ఆ నోడ్కి లెఫ్ట్ సైడ్ పార్ట్ లో ఉన్నదాన్ని ప్రెడిసర్ నోడ్ అంటాం, ఆ నోడ్కి రైట్ సైడ్ పార్ట్ లో ఉన్నదాన్ని సక్సెసర్ నోడ్ అంటాం. మరి ఏకి లెఫ్ట్ సైడ్ పార్ట్ లో నోడ్ ఉందా, ఏ అనేది స్టార్టింగ్ నోడ్, దానికి ఫ్రంట్కి ఏ నోడ్స్ లేవు అంటే దానికి ప్రెడిసర్ నోడ్ లేదు. మరి అలా నోడ్ లేనప్పుడు దాని యొక్క అడ్రస్ పార్ట్ లో లెఫ్ట్ సైడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో నల్ వాల్యూ వదిలేస్తామా అంటే అసలు థ్రెడెడ్ బైనరీ ట్రీ మనం ఫామ్ చేసేదే మెమరీ వేస్టేజ్ అనేది జరగకుండా. మరి అలాంటప్పుడు నల్ వాల్యూ మనం అలా వదిలేసాము అంటే థ్రెడెడ్ బైనరీ ట్రీ ఫామ్ చేసి యూజ్ లేదు. సో దీనికోసం ఏం చేయాలంటే మెమరీ వేస్టేజ్ జరగకుండా మనం ఒక హెడ్ ట్రీ అనే దాన్ని తీసుకుంటాం. ఈ హెడ్ ట్రీలో లెఫ్ట్ సైడ్ పార్ట్ లో వేటిని జాయిన్ చేస్తాము అంటే ఈ రూట్ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ లో ఏ నోడ్కి అయితే ప్రెడిసర్ నోడ్స్ ఉండవో వాటన్నింటినీ కూడా దేనికి జాయిన్ చేస్తాము అంటే హెడ్ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్కి జాయిన్ చేస్తాం. సో నాకు ఇక్కడ ఏ అనేది స్టార్టింగ్ నోడ్ అయింది కాబట్టి దాని ప్రెడిసర్ నోడ్ లేదు కాబట్టి నేను ఏం చేశాను, లెఫ్ట్ సైడ్ పార్ట్ యొక్క అడ్రస్ లో హెడ్ నోడ్కి జాయిన్ చేశాను. ఓకే, అంటే ఈ అడ్రస్ లో ఇప్పుడు ఏం ప్లేస్ అవుతుంది, నల్ వాల్యూ ప్లేస్ అవుతుంది. దేని యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది అంటే హెడ్ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ యొక్క అడ్రస్ ప్లేస్ ఐ మీన్ హెడ్ నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది. ఓకేనా, ఇక నెక్స్ట్ చూడండి రైట్ సైడ్ ఆల్రెడీ నోడ్ ఉంది. ఇక్కడ డి అనే నోడ్ ఉంది చూడండి, డికి లెఫ్ట్ సైడ్ నోడ్ లే ఐ మీన్ అడ్రస్ నోడ్ ఐ మీన్ లెఫ్ట్ సైడ్ నోడ్ లేదు, రైట్ సైడ్ నోడ్ లేదు. ఈ రెండు ప్లేసుల్లో కూడా నార్మల్ గా లింక్ లిస్ట్ లో రిప్రజెంట్ చేస్తే నల్ వాల్యూస్ రావాలి. కానీ మనం మెమరీ ఇలా నల్ వాల్యూస్ ప్లేస్ చేసి మెమరీ వేస్టేజ్ చేయకుండా ఖాళీగా వదిలేకుండా మనం ఏం చేస్తున్నాం, దీని యొక్క లెఫ్ట్ పార్ట్ లో కనుక ఐ మీన్ ఒక నోడ్ యొక్క లెఫ్ట్ పార్ట్ లో కనుక నల్ వాల్యూ ఉంటే దాని యొక్క ప్రెడిసర్ నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ చేయాలి. దీనికి ప్రెడిసర్ నోడ్ ఏమిటో చూద్దాం. దీనికి ప్రెడిసర్ నోడ్ ఏముంది, యాజ్ పర్ ఇన్ ఆర్డర్ ప్రకారం సి ఉంది కాబట్టి ఈ నల్ వాల్యూని తీసేసి ఇక్కడ ఏం చేస్తామంటే సి యొక్క అడ్రస్ ని మనం దీనికి జాయిన్ చేస్తాం. ఓకేనా, దీని యొక్క అడ్రస్ పార్ట్ ఏమవుతుంది అనమాట సి యొక్క అడ్రస్ అనేది ప్లేస్ అవుతుంది. ఓకే, ఇక రైట్ సైడ్ కూడా నోట్ లేదు కదా, మరి రైట్ సైడ్ నోట్ లేదంటే నేను ఏం చూడాలన్నాను, సక్సెసర్ ని చూడాలి. డి యొక్క సక్సెసర్ ఏంటి ఈ, కాబట్టి ఈ అనే నోడ్కి ఈ యొక్క రైట్ సైడ్ యొక్క అడ్రస్ ని మనం అటాచ్ చేస్తాం. ఓకే, ఇక ఎఫ్కి కూడా లెఫ్ట్ సైడ్ లేదు, రైట్ సైడ్ లేదు. లెఫ్ట్ సైడ్ లేదంటే ఏం చూడాలి, ఎఫ్ యొక్క ప్రెడిసర్ చూడాలి. ఎఫ్ యొక్క ప్రెడిసర్ ఏంటి ఈ, అంటే ఎఫ్ యొక్క లెఫ్ట్ పార్ట్ లో ఏమి ప్లేస్ అవుతుంది, ఈ యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది. ఇక రైట్ సైడ్ పార్ట్ లో కూడా ఏమీ లేదు, కానీ ఏం చూడాలి, రైట్ సైడ్ పార్ట్ లో మనం దేని యొక్క ఏ నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ చేయాలి, ఎఫ్ యొక్క రైట్ సైడ్ ఎఫ్కి సక్సెసర్ జీ, కాబట్టి ఇది కాస్త దేనికి జాయింట్ అవుతుందంటే జీ జాయింట్ అవుతుంది. ఇదే విధంగా హెచ్ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ లో కూడా ఏ నోడు లేదు, కానీ మరి హెచ్ యొక్క ప్రెడిసర్ ఏముంది, హెచ్ యొక్క ప్రెడిసర్ జీ ఉంది.
కాబట్టి ఏం చేస్తాం, లెఫ్ట్ సైడ్ పార్ట్ లో G యొక్క అడ్రస్ ని మెయింటైన్ చేస్తాం. H యొక్క రైట్ సైడ్ పార్ట్ లో కూడా ఏ నోడ్ లేదు, కానీ H కి సక్సెసర్ ఉందా ఇక్కడ, లేదు. H లాస్ట్ నోడ్, దానికి సక్సెసర్ నోడ్ లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్తున్నాను నేను, ఏ నోడ్కైతే సక్సెసర్ నోడ్ కానీ ప్రెడిసెసర్ నోడ్ కానీ ఉండదో అటువంటి నోడ్ని రైట్ సైడ్ పార్ట్ అయితే రూట్ యొక్క ఒక హెడ్ నోడ్ తీసుకొని రూట్ యొక్క రైట్ సైడ్ పార్ట్లో ఉన్న నోడ్స్ అనేవి ఆ హెడ్ యొక్క రైట్ సైడ్ పార్ట్, రూట్ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్లో లేని నోడ్ని కాస్త ఆ హెడ్ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్లో అటాచ్ చేస్తాం. ఈ హెచ్ అనేది రూట్ యొక్క రైట్ సైడ్ పార్ట్లో ఉంది కాబట్టి సో ఈ హెచ్ కాస్త ఏం చేయాలన్నమాట, ఇప్పుడు మనం హెడ్ యొక్క రైట్ సైడ్ పార్ట్లో పెట్టాలి. ఓకే కదా, అంటే దీని అడ్రస్ ఏమవుతుంది, దీని అడ్రస్ అనేది ఇక్కడ మెయింటైన్ అవుతుంది, దీని అడ్రస్ అనేది ఇక్కడ మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, థ్రెడెడ్ బైనరీ ట్రీని ఫామ్ చేస్తాం. ఇలా ఎందుకోసం అంటే మనం ఈ నోడ్ నుంచి ఈ అనే నోడ్ నుంచి లేదంటే ఈ అనే నోడ్ నుంచి సపోజ్ నార్మల్గా లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసినప్పుడు ఈ అనే నోడ్ నుంచి మనం డి అనే నోడ్కి రావాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ అనే నోడ్ నుంచి డి అనే నోడ్కి రావాలంటే ఈ నుంచి సికి వచ్చి సి నుంచి యాస్పర్ రూల్ డికి రావాలి. కానీ మనం ఎప్పుడైతే థ్రెడెడ్ బైనరీ ట్రీని ఫామ్ చేస్తామో ఈ నుంచి డికి రావాలి అంటే డైరెక్ట్ ఈ నుంచి సికి వచ్చి సి నుంచి డికి రావచ్చు, లేదంటే డైరెక్ట్ చూడండి దీని నుంచి డికి లింక్ ఉంది, సో డైరెక్ట్ ఈ నుంచి డికి వచ్చేయచ్చు. ఓకే, సో ఈ విధంగా ఏమవుతుందంటే అదే విధంగా ఎఫ్ చూడండి, ఎఫ్ రావాలి అంటే ఈ నుంచి జీకి రావాలి, జీ నుంచి ఎఫ్ రావాలి. కానీ ఇదే థ్రెడెడ్ బైనరీ ట్రీలో ఫామ్ చేసాం అనుకోండి, షార్ట్ పాత్ అనేది ఇక్కడ డిస్టెన్స్ అనేది తగ్గిపోయిందిగా, ఇలా 2 నోడ్స్ క్రాస్ చేసే బదులు ఏం చేస్తాం, డైరెక్ట్ లింక్ ఈ నుంచి ఎఫ్కి డైరెక్ట్ లింక్ వచ్చింది. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే మనకి మెమరీ వేస్టేజ్ అనేది తగ్గుతుంది, నోడ్ నుంచి నోడ్కి వచ్చే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అన్నమాట. సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే థ్రెడెడ్ బైనరీ ట్రీని ఫామ్ చేస్తాం. సో ఇందుకే థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ట్రీ అనేది థ్రెడెడ్ బైనరీ ట్రీ అవ్వాలి అంటే ముందుగా ఆ ట్రీకి మనం ఇన్ఆర్డర్ రాసుకోవాలి. ఇన్ఆర్డర్ ఎలా ఫామ్ చేయాలి అనేది ఆల్రెడీ మనం ట్రావర్సింగ్ టెక్నిక్స్లో లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఆ రూల్ ఫాలో అవుతూ లెఫ్ట్ రూట్ రైట్ ఆ రూల్ ఫాలో అవుతూ ముందుగా ఈ ట్రీకి ఏం చేయాలి, ఇన్ఆర్డర్ని రాసేయాలి. ఇలా రాసేసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఇలా లింక్డ్ లిస్ట్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఏ నోట్ యొక్క దీన్ని ఏమని చెప్తాను, ఇలా ఆర్డర్ రాసేసిన తర్వాత ఈ ఒక నోట్ యొక్క లెఫ్ట్ పార్టీని ఆ నోట్కి ప్రెడిసర్ అంటాం, ఆ నోట్ యొక్క రైట్ పార్టీని ఆ నోట్కి సక్సెసర్ అంటాం. సో ఏ నోట్ అయితే లేదు లెఫ్ట్ పార్ట్లో నల్ వాల్యూ ఉంది అంటే లెఫ్ట్ చైల్డ్ లేదు అంటే ఆ లెఫ్ట్ చైల్డ్ ఏదైతే లేదో ఆ అడ్రస్లో ఏం చేస్తాం, ప్రెడిసర్ నోట్ని మెయింటైన్ చేయాలి, ప్రెడిసర్ నోట్ యొక్క అడ్రస్ని మెయింటైన్ చేస్తాం. రైట్ సైడ్ లేకపోతే సక్సెసర్ నోట్ని మెయింటైన్ చేస్తాం. ఇన్ కేస్ ఆ నోట్కి ప్రెడిసర్ లేకపోతే కనుక మనం ఏం చేస్తామని చెప్తాను, ఒక హెడ్ నోట్ అనే దాన్ని మెయింటైన్ చేస్తాం. ఈ హెడ్ నోట్కి లెఫ్ట్ సైడ్ పార్ట్లో ఆ రూట్ నోట్ యొక్క లెఫ్ట్ పార్ట్లో ఉన్న ఏ నోట్కైతే లెఫ్ట్ సైడ్ ఏ నోట్కైతే ప్రెడిసర్ లేదో దాన్ని కాస్త లెఫ్ట్ హెడ్ యొక్క లెఫ్ట్ అడ్రస్ పార్ట్లో మెయింటైన్ చేస్తాం. అండ్ ఏ నోట్కైతే సక్సెసర్ లేదో ఆ సక్సెసర్ లేని నోట్ కాస్త ఆ ట్రీ యొక్క రైట్ సైడ్ పార్ట్, దేనికి ట్రీ యొక్క రైట్ సైడ్ పార్ట్లో ఏ నోట్కి అయితే సక్సెసర్ లేదో దాని కాస్త హెడ్ యొక్క రైట్ సైడ్ పార్ట్ మెయింటైన్ చేస్తాం. ఈ విధంగా ఏమవుతుంది, ఎక్కడ నల్ వాల్యూ ప్లేస్ అవ్వదు. సో ఒక అడ్రస్ ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది అండ్ మెమరీ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే థ్రెడెడ్ బైనరీ ట్రీని ఫామ్ చేస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రీ ఆపరేషన్స్ ఆన్ బైనరీ ట్రీ. మనం బైనరీ ట్రీలో ఎటువంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయవచ్చు, ఆపరేషన్స్ ఆన్ బైనరీ ట్రీ. బైనరీ ట్రీలో మనం ఎటువంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే సెర్చ్ చేయొచ్చు. ఓకే, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ నోడ్ కావాలనుకోండి, ఆ డిఎన్ఏ నోడ్ ఎక్కడ ఉంది అనేది 1 by 1 క్రాస్ చేసుకుంటూ వెళ్ళి మనం ఆ డిఎన్ఏ నోడ్ మనం సెర్చ్ చేసే ట్రీలో ఉందా లేదా సెర్చ్ చేయొచ్చు. సో ఆ విధంగా సెర్చ్ చేయొచ్చు అండ్ మెర్జ్ చేయొచ్చు. ఓకే, అంటే మెర్జ్ అంటే ఏంటి, 2 నోడ్స్ కలిపి ఒక సింగిల్ నోడ్ కింద ఫామ్ చేయొచ్చు అన్నమాట. సో మెర్జ్ చేయొచ్చు అండ్ కాపీ డేటా అనేది ఉందా లేదా సెర్చ్ చేయొచ్చు. కాపీ డేటా అంటే ఆల్రెడీ ఈ అనే నోడ్లో ఒక డేటా ఉంది, ఆ డేటా అనేది అదర్ నోడ్లో ఉందా లేదా సెర్చ్ చేయొచ్చు. ఆ విధంగా కాపీ డేటా ఉందా లేదా చూడొచ్చు అండ్ ఓకే సెర్చ్ చేయొచ్చు, మెర్జ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఆపరేషన్స్లో ట్రావర్స్ చేయొచ్చు. ఓకే కదా, సో ఈ ఆపరేషన్స్ మనం బైనరీ ట్రీలో పర్ఫామ్ చేయొచ్చు. బైనరీ ట్రీలో ఒక నోడ్ అనేది మనం సెర్చ్ చేసే నోడ్ అనేది ఉందా లేదా సెర్చ్ చేయొచ్చు, ట్రావర్స్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, ఆ నోట్స్ని మెర్జ్ చేయొచ్చు.
దీస్ ఆర్ నథింగ్ బట్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ ట్రీ. ఓవరాల్ గా బైనరీ ట్రీలో కాన్సెప్ట్స్ అనేది ఇవన్నమాట. ఏమేమి నేర్చుకున్నారు? బైనరీ ట్రీ అంటే ఏంటి నేర్చుకున్నారు, బైనరీ ట్రీ ప్రాపర్టీస్ నేర్చుకున్నారు, తర్వాత ఆ బైనరీ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నారు, దాని తర్వాత ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి, థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి, నెక్స్ట్ హీప్ ట్రీ అంటే ఏంటి, అండ్ లాస్ట్ కాన్సెప్ట్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ ట్రీ. ఓకే, థ్యాంక్ యూ.